ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 41 అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని ప్రభు మనతో చెబుతూ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడని దేవుని వాక్యంలో ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు భయపడతా ఉన్నాం. ప్రతిరోజు మానవుడు భయం గుప్పెట్లు జీవిస్తూ ఉన్నాడు. 366 సార్లు దేవుడు భయపడవద్దు అని ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయించాడు. భయపడకము, భయపడకమని. ఉదయం లేచిన తర్వాత నీకు దేవుడు తెలియచేస్తున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. నాకెవరు సహాయం చేస్తారండి? నాకెవరు లేరండి, నేను చాలా ఇబ్బందులో ఉన్నానండి అని నువ్వు బాధపడుతూ, మదన పడుతూ, వచ్చే సహాయం కూడా నాకు రాకుండా ఆగిపోయిందని బాధతో, భీతితో ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని తన కుడి చేతిని పట్టుకుంటున్నాడు. ఆయన చెప్పడమే కాదు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేయడానికి ఆయన నిన్ను తోడుకొని వెళ్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. మనుషులు నీకు సహాయం చేస్తానని నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీకు హ్యాండ్ ఇచ్చేస్తారు. కానీ దేవుడేమో నీకు సహాయం చేస్తానని చెప్పి ఆయన నీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యస్థానాన్ని నిన్ను చేర్చేవాడు. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీకు కావలసినటువంటి అవసరతల్లో అక్కడికి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన నీ కుడి చేతిని పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. విడివినటువంటి దేవుడు, ఎడబాయని దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. భయపడవద్దు, దేవుడు తన అభయ హస్తాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు నిన్ను బలపరచాలని, నిన్ను దృఢపరచాలని. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. మీరు మాకు సహాయం చేయటమే కాకుండా మా కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలవు? నీ ప్రేమ, నీ దయ, నీ కృప, వాత్సల్యత కొరకు నాయన ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించి ఆయన నీ యొక్క దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.